బ్రేకింగ్ చూస్తున్నాం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. టెల్ అవీవ్, జెరూసలేం టార్గెట్ గా ఇరాన్ మిసైళ్ల దాడులకు పాల్పడుతోంది. ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్ భూభాగంలో సైరన్లు మోగాయి. ఇజ్రాయెల్ పై 150 అణు క్షిపణులను ఇరాన్ ప్రయోగించింది. ఇరాన్ దాడుల్లో 2 ఇజ్రాయెళ్లు మృతి చెందగా 60 మందికి పైగా గాయాలైనట్లు సమాచారం. ఇజ్రాయెల్ కు చెందిన ఫైటర్ జెట్లను కూల్చినట్లు ఇరాన్ తెలిపింది. అణు బాంబుల తయారీకి ఇరాన్ సన్నాహాలు చేస్తోందని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఇరాన్ అణు మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతోంది. ఇస్ఫహాన్ అణు స్థావరం, టెహ్రాన్ సహా 200 ప్రాంతాలపై దాడులు చేసింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ కు చెందిన 78 మంది మృతి చెందగా 320 మందికి గాయాలయ్యాయి. ఇజ్రాయెల్ దాడుల్లో 6 టాప్ మిలిటరీ కమాండర్లు మృతి చెందారు. ఇజ్రాయెల్ దాడుల్లో 9 మంది అణు శాస్త్రవేత్తలు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. Oh my God. Opa. נפילות. לא קראתי. וואי, יש שם... זה לא נפילות? זה נפילות, אבא, זה נפילות. Oh my God. Opa. נפילות. לא קראתי. וואי, יש שם... זה לא נפילות? זה נפילות, אבא, זה נפילות. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. టెల్ అవీవ్, జెరూసలేం టార్గెట్ గా ఇరాన్ మిసైళ్ల దాడులకు పాల్పడుతోంది. ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్ భూభాగంలో సైరన్లు మోగాయి. ఇజ్రాయెల్ పై 150 అణు క్షిపణులను ఇరాన్ ప్రయోగించింది. ఇరాన్ దాడుల్లో 2 ఇజ్రాయెళ్లు మృతి చెందగా 60 మందికి పైగా గాయాలైనట్లు సమాచారం. ఇజ్రాయెల్ కు చెందిన ఫైటర్ జెట్లను కూల్చినట్లు ఇరాన్ తెలిపింది. అణు బాంబుల తయారీకి ఇరాన్ సన్నాహాలు చేస్తోందని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఇరాన్ అణు మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతోంది. ఇస్ఫహాన్ అణు స్థావరం, టెహ్రాన్ సహా 200 ప్రాంతాలపై దాడులు చేసింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ కు చెందిన 78 మంది మృతి చెందగా 320 మందికి గాయాలయ్యాయి. ఇజ్రాయెల్ దాడుల్లో 6 టాప్ మిలిటరీ కమాండర్లు మృతి చెందారు. ఇజ్రాయెల్ దాడుల్లో 9 మంది అణు శాస్త్రవేత్తలు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. గుడ్ మార్నింగ్ సుబ్బగా. అటు పశ్చిమాసియా మొత్తం కూడా అగ్ని మీద గుగ్గిలమవుతోంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయిలో నడుస్తోంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ నిన్న రాత్రి చాలా భీకరంగా విరుచుకుపడుతోంది. అయితే ఇజ్రాయెల్ కు కౌంటర్ గా ఇరాన్ కూడా అంతే స్థాయిలో ప్రతిదాడి చేస్తోంది. ఫస్ట్ ఇరాన్ సంబంధించినటువంటి అనుస్థావరాలు ఏవైతున్నాయో వాటిపైన, సైనిక స్థావరాలపైన సైనిక ఉన్నతాధికారి లక్ష్యంగా వందలాది క్షిపణులని ఇజ్రాయెల్ ప్రయోగించింది. సో డ్రోన్లతోటి ఇజ్రాయెల్ దాడి చేసింది. ఆ తర్వాత అంటే మొన్న రాత్రి దాటిన తర్వాత ప్రారంభమైనటువంటి దాడులు ఇక 24 గంటల కాదు, ఇప్పుడు 48 గంటలుగా వస్తోంది. సో కీలకమైనటువంటి మిలిటరీ నాయకత్వాన్ని, అట్లాగే అణు శాస్త్రవేత్తలతో పాటు అట్లాగే అణు సామాగ్రిని, అణు క్షిపణులు కూడా ఇరాన్ కోల్పోయిందనే చెప్పాలి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడు తీవ్ర స్థాయికి నడుస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో అంటే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నడుస్తున్నటువంటి టైంలో ఇరాన్ అణు కేంద్రాల పైన దాడులు చేసింది ఇజ్రాయెల్. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ భీకర యుద్ధం మాత్రం ఇప్పట్లో ఆగేలా అయితే మాత్రం కనిపించట్లేదు. ఇజ్రాయెల్ మళ్ళీ కూడా ఇరాన్ దగ్గర ఉన్నటువంటి అణు స్థావరాల పైన మొన్న దాడి చేసింది. నిన్న రాత్రి నుంచి కూడా మళ్ళీ దాడి చేస్తోంది. అటు ఇరాన్ కూడా 150 క్షిపణులను ఇప్పటికే ప్రయోగించింది. అంటే మన ఇండియన్ టైం ప్రకారం రాత్రి 10:30 గంటలకు ఇరాన్ పైన వైమానిక దాడి చేసింది. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు మళ్ళీ ఇరాన్ అణుస్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటికీ 78 మంది కూడా చనిపోయారు, 300 మంది
పైగా ఇప్పటికీ గాయపడ్డట్టుగా తెలుస్తోంది. ఇక దీనికి రియాక్ట్ అవుతూ కూడా ఇరాన్ ఇజ్రాయెల్ పైన ఆల్మోస్ట్ 1 కాదు 2 కాదు 150 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగిస్తోంది. వీటిలో 6 క్షిపణులు రాజధాని అయినటువంటి టెల్ అవీవ్ లో పడిపోయాయి. సో అక్కడ ఇప్పటికీ 2 చనిపోయారు. సో సేమ్ టైంలో 90 మంది దాకా కూడా గాయపడ్డది కనిపిస్తోంది. అటు ఇజ్రాయెల్ కూడా రక్షణ మంత్రిత్వ శాఖని లక్ష్యంగా చేసుకుంది. సో ఇరాన్ రక్షణ శాఖ అధికారులని, ఇరాన్ సైంటిస్టులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు జరుపుతోంది. మరోవైపు అటు ఇప్పటికీ అంటే ఇజ్రాయెల్ సంబంధించిన ఇరాన్ దాడి చేస్తున్నటువంటి క్రమంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహును కూడా సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఏ క్షణమైనా చంపేటువంటి లేదంటే మిసైల్స్ పడేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ఇరాన్ అణు స్థావరాన్ని లక్ష్యంగా చేస్తున్నటువంటి క్రమంలో సో ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును సురక్షిత ప్రాంతానికి తరలించారు. సో ఇవాళ అంటే నిన్న నైట్ కూడా ఇజ్రాయెల్ ఇరాన్ అణు స్థావరాల పైన మళ్లీ దాడులు చేసింది. దాంట్లో 6 శాస్త్రవేత్తలు 20 మందికి పైగా సైనిక కమాండర్లు కూడా చనిపోయారు. అయితే 24 గంటల నుంచి ఘర్షణ నడుస్తోంది. మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ 200 యుద్ధ విమానాలతో చాలా ఇరానియన్ లక్ష్యాల పైన దాడి చేసింది. ఇజ్రాయెల్ దీనికి ఆపరేషన్ రైజింగ్ లైన్ అని పేరు కూడా పెట్టింది. సో ఇట్లా నేపథ్యంలో ఈ ఆపరేషన్ రైజింగ్ లైన్ లో 6 మంది ఇరానియన్ శాస్త్రవేత్తలు అట్లాగే 20 మంది సైనిక కమాండర్లు కూడా మరణించారు. మొత్తానికి యుద్ధం ఇప్పట్లో ఆగేలా అయితే కనిపించట్లేదు. గీత. థ్యాంక్ యూ శ్రీకాంత్.